Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you. Thank you very much. అండి ఈరోజు ఐఎంఎంఎస్ యాప్లో యోగాంధ్ర డే బ్రేక్ఫాస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయ విధానము మరియు అదేవిధంగా మెగా పీటీఎం 2.0 కండక్టెడ్ చేసిన రోజున పార్టిసిపెంట్స్ అంటే పేరెంట్స్, ప్రజాప్రతినిధులు, ఇతరులు, దాతలు వారందరూ మనం భోజనం పెట్టడం జరిగింది. వారికి ప్లేట్లు, గ్లాసులు అవి కూడా వాటర్ అనేది అందించడం జరిగింది. వాటిని ఎలా ఎంటర్ చేయాలి, సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు వెంటనే మనము ఐఎంఎంఎస్ ఐడి ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే పాస్వర్డ్ వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో మనము పిఎం పోషను మిడ్ డే మీల్స్ సెలెక్ట్ చేసుకుంటాము. తదుపరి అక్కడ అడుగున చూడండి యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ అని ఒక టైటిల్ గమనించి ఉంటారు. యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ మీ స్కూల్ నేము, టోటల్ స్టూడెంట్స్ అంటే మీకు ఆన్లైన్లో ఎంత స్ట్రెంత్ ఉందో అంత ఫ్రీ ఫీల్డ్గా అక్కడ వస్తుంది. దాన్ని మనం ఎడిట్ చేయలేము. అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్ అక్కడ 21 మంది చూపిస్తుంది. మనం మ్యాక్సిమం 21 అటెండ్ అయ్యారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవైల్డ్ బ్రేక్ఫాస్ట్ ఎంతమందికి మనం బ్రేక్ఫాస్ట్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టున్నాము, ఆ బ్రేక్ఫాస్ట్ ఎంత అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నోట్ చూడండి, బ్రేక్ఫాస్ట్ కాస్ట్ పర్ హెడ్ 6 రూపీస్. ఆ రోజు మనం ఉప్మా అనేది వారికి తయారు చేసి అందించడం జరిగింది. కాబట్టి అవి ఎంతమంది విద్యార్థులకైతే మీరు పెట్టి ఉన్నారో అంతమంది విద్యార్థులకి మీరు ఎంటర్ చేయండి. ఎవరైనా ఆ రోజు ఆబ్సెంట్ అయి ఉంటే ఆ విద్యార్థుల్ని మినహాయించుకొని ఎంటర్ చేయండి. ఓకే, ఈ విధంగా వారిది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఐఎంఎంఎస్ సక్సెస్ అని వస్తుంది. ఇంతటితోటి యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయటం పూర్తయినట్లు భావించండి. తదుపరి మెగా పీటీఎంకి సంబంధించి ఏం చేయాలంటే హెచ్ఎం సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకోండి. హెచ్ఎం సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే దీన్ని పైకి స్క్రోల్ చేస్తే మధ్యలో మనకి మెగా పీటీఎం 2.0 అని ఒక పేరు కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మెగా పీటీఎం 2.0 అని చూపిస్తూ మన స్కూల్ ఐడి, మన స్కూల్ పేరు, డేట్ ఆఫ్ పీటీఎం కండక్టెడ్ ఆటోమేటిక్గా అవి మనం ఎడిట్ చేయకుండా వారే ఇచ్చున్నారు. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అటెండెడ్ ఫర్ పీటీఎం మనకు పీటీఎంకి ఎంతమంది వచ్చారు అందరూ కలిపి విద్యార్థులు కాకుండా పార్టిసిపెంట్స్ అన్నమాట ఎంతమంది వచ్చారు వారిని అక్కడ ఎంటర్ చేయాలి. మాకు 41 మెంబర్స్ వచ్చారు. మీల్స్ ప్రొవైడెడ్ బై స్కూలు. ఓకేనా. తర్వాత నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మీల్స్ అవైల్డ్ 41 మెంబర్స్కి మేము మీల్స్ అవైల్ చేసాము. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఒకటి గమనించాలి, మనం ఎంతమందికి అయితే ఎంటర్ చేస్తామో ఇప్పుడు 50 ఎంటర్ చేసామనుకోండి అంటే 50 ప్లేట్లు 50 గ్లాసెస్ ఆటోమేటిక్గా
వచ్చేస్తుంది, మనం టైప్ చేయాల్సిన పని లేదు. మీరు ఇక్కడ ఎంతమందికి అయితే భోజనం పెట్టున్నారో అంతమందే మీరు ఎంటర్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అంటే 41 మంది వచ్చారు, 41 మందికి మనం మీల్స్ వడ్డించామంటే 41 మందికి 41 గ్లాసులు, 41 ప్లేట్లు, ఒక మనిషికి 2 గ్లాసులు చొప్పున 82 గ్లాసులు అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యేటట్టు చేయటం జరిగింది. తదుపరి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో మనం చూసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. అప్పుడు ఐఎంఎంఎస్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా మెగా PTM 2.0కి సంబంధించి మనం పార్టిసిపెంట్స్కి అటెండ్ అయిన వారికి మనం మీల్స్ ప్రొవైడ్ చేసినందుకు గాను దీన్ని అన్ని పాఠశాల వారు తప్పనిసరిగా ఈ విధంగా యోగాంధ్ర బ్రేక్ఫాస్ట్ ఒకటి మెగా PTM 2.0కి సంబంధించి సబ్మిట్ చేయవలసిందిగా తెలియజేయటం జరుగుతుంది.